అన్నిడిచిన బాణం అని కొసకు ఆ బాణం అన్న మీదకే పోతున్నది కదా. ఏపీల చెయ్యి పార్టీకి పెబ్బే ఆవుడే కాదు, ఇప్పుడు జగనన్న మీదకి డైరెక్ట్ యుద్ధం ప్రకటిస్తున్నట్టే ఉన్నది కదా. ఇక పంక పార్టీని పాతాళంలోకి పంపించుడే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నదట. అయితే ఇప్పుడు గిదే కాకుండా జగనన్నకు ఓ పెద్ద షాక్ ఇవ్వబోతున్నదట. మరి ఆ షాక్ ఏందో గీ ముచ్చట చూసి అరుచుకొని రాపోరు. అన్నా చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం అని పాటలు పాడుకునే కాడికెంచి అన్నా చెల్లెలు ఏరే ఏరే పార్టీలుండి ఎలచన్లకు పోయే కాడికచ్చింది రాజన్న బిడ్డల ముచ్చట. ఏపీల అన్న నిడిచిపెట్టి తెలంగాణలో అడుగుపెట్టి సొంత పార్టీ వెట్టుడే జగనన్నకు పెద్ద షాక్ అనుకుంటే అటెన్కాల ఆ పార్టీని చెయ్యి పార్టీల విలీనం చేసుడు అంతకంటే పెద్ద షాకు. ఇక అంతకు మించి పెద్ద షాకు ఏపీ చెయ్యి పార్టీకి పెబ్బే అవుడు. గిట్ల షాకుల మీద షాకులు ఇచ్చుకుంటా ఉంటనే ఉన్నది చెల్లె షర్మిలక్క. గా షాకులకెంచి అన్న జగనన్న బయటికి రాకమునిపే ఇంకో పెద్ద షాక్ ఇయ్యబోతున్నదట. అయితే కడపకెంచి ఎంపీగా పోటీ చేయబోతున్నదట. లేకపోతే ఎమ్మెల్యేగా అయితే పులివెందులకెంచే పోటీ చేద్దామనుకుంటున్నదట. అంటే అన్న గురివెట్టిన బాణం అన్న మీదకే పోతుందా అన్నట్టు. పులివెందుల పంక పార్టీకెంచి జగనన్న, చెయ్యి పార్టీకెంచి షర్మిలక్క పోటీగా పోటీ పడబోతున్నారు అన్నట్టు. ఇన్నొద్దులొగలెక్క ఇప్పటికేంచొగలెక్క ఎట్లయినా అన్నా చెల్లెళ్ళిద్దరూ ఏరే ఏరే పార్టీలున్నారు కాబట్టి తతిమా రాజకీయ లీడర్ల లెక్కనే తిట్టుకుంటారా, గట్లనే విమర్శలు చేసుకుంటారా? ఇద్దరు ఒకటే నియోజకవర్గం కెంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇక ప్రచారం అయితే మస్తుగా చేస్తారు. గా ప్రచారం సప్పసప్పగానైతే ఉండది. లేదు మా అన్న మీద ఏం మాట్లాడా అని షర్మిలక్క అంటే చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు ఇనరు. చెల్లెనే కదా అని అన్న జగనన్న సప్పుడేకుంటే నడవది. సరే గీళ్ళెట్లుంటారో గాని ఆ పాటోల మీదికి ఈ పాటోల మీదికి ఎట్లా పడితే అట్లా మాటల తూటాలని ఇడిచిపెట్టిన పంకపాటి లీడర్లు ఇప్పుడు షర్మిలక్క మీద ఇడుస్తారో లేదో చూడాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. ఇగ్గో ఈళ్ళే. లేదు 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 వీళ్ళు కాదు, ఆళ్ళు. అయ్యో ఆళ్ళు కూడా కాదు, ఇగో గీళ్ళు. అబ్బా వీళ్ళు కూడా కాదు, ఇగో గీలే. ఏంది ఆళ్ళు ఇల్లు అని ఎవరి గురించి చెప్తున్నావో అర్థం కాకుండా ఏందేందో చెప్తున్నావు అని గరమవుతున్నారా? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల గురించి ముచ్చట చెప్తున్నాను. ఎమ్మెల్యే కోటాల ఖాళీగున్న 2 ఎమ్మెల్సీ పోస్టులకు ఈ నెల 29వ తారీఖు నాడు ఎలక్షన్లు అయితాయి. ఇక నామినేషన్ లేచేతందుకు ఈ నెల 18వ తారీఖు వరకే లాస్ట్ డేటు. అయితే చెయ్యి పార్టీకెంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకటన్న, మహేష్ కుమార్ గౌడ్ అన్నను ఫైనల్ చేసిండ్రు చెయ్యి పార్టీ ఢిల్లీ లీడర్లు. ఇక నామినేషన్ వేసేతందుకు ఇద్దరు తయారైతున్నారట. స్టూడెంట్ లీడర్ కెంచి ఎదిగి హుజూరాబాద్ ఉప ఎలక్షన్ల పోటీ చేసి ఓడిపోయిండు బల్మూరి వెంకటన్న. ఇక చెయ్యి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు మహేష్ గౌడ్. ఇగిప్పుడు కారు పార్టీ కడియం శ్రీహరి సారు, పాడి కౌశిక్ రెడ్డన్న ఖాళీ చేసిన కుర్చీలో వీళ్ళిద్దరు కూసుంటారు అన్నట్టు. ఎమ్మెల్యే ఎలక్షన్ల టికెట్ అత్తది అని ఆశపడ్డ అద్దంకి దయాకర్ అన్నకు అదృష్టం కలిసి రాలే. సరే ఇక ఎమ్మెల్సీ టికెట్ అన్నా అత్తది కావచ్చు అని అనుకోని ఆశపడితే హామీ వచ్చినట్టే వచ్చి ఇంతల్నే లిస్టుల పేరు లేకుండా అయింది. అప్పుడు ఎమ్మెల్యే టికెట్ రానట్టే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ కూడా రాకుండా పోయింది. ముంగట ఇంకేమన్నా పెద్ద పదవిలిత్తరేమో గాని ఇప్పుడైతే పార్టీ నిర్ణయం ఏదైనా శిరసా వహిస్తా అని చెప్పే అద్దంకి దయాకర్ అన్నసుంటి సీనియర్ లీడర్లకు టికెట్లు ఇస్తేనే పార్టీ మంచిగా ముంగటికి పోతది. ఈ తాప జర్రంతలా మిస్ అయింది గాని ఇక ముంగట ఖచ్చితంగా న్యాయం చేసే తీరుతారు ఢిల్లీ లీడర్లు అని అనబట్టిండ్రు దయాకర్ అన్న ఫ్యాన్స్. ఇక అన్నకు కూడా చెయ్యి పార్టీ అంటే పాయిరం కాబట్టి అంతా నా మంచికే అనుకుంటున్నాడట. శుక్రవారం దాటి శనివారం వస్తున్నదంటే పట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు బగ్గనే అవుతాయి. ఏ సందు చూసినా మిషన్ పట్టుకున్న పోలీసోళ్లే, ఏ మెయిన్ రోడ్ మీద చూసినా కూడా పోలీసోళ్లే కానొస్తారు. ఇక మొన్న నడుమ పాతేడాది బాధల కొత్తేడాది సంబురంలా వందల కోట్ల రూపాయల మందు తాగిండ్రు మందు బాబులని చెప్పుకున్నాం. ఇక తాగి బండ్లు నడిపి మస్తుగా దొరికిర్రని కూడా చెప్పుకున్నాం. ఇవల నోట్ల మిషన్ పెట్టినా మిషన్ పేలిపోయేటంత రీడింగ్లు వచ్చినాయి. అయితే ఇప్పుడు మందు బాబులు ఉదే డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ల గురించి ఓ చిత్రమైన ముచ్చట బయటికి వచ్చింది. మరి అదేందో చూద్దాం పాన్రి. మందు దాగి చూడు, పోలీసులకు దొరకకుండా ఇంటికి పోయి చూడు అన్నారు పెద్ద మందు బాబులు. అగో మందు దాగి పోలీసులకు దొరకకుండా పోవుడు గంత కష్టం అన్నట్టు. తాగినోళ్ళని ఆగబట్టి నోయిట్ల పైపులు నోయికి చెకింగ్లు చేసి ఫైన్లు వేసి పట్టుకపోయే వరకు రోడ్డు మీద మస్తుగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక కుయ్యి అని ఆరన్ సౌండ్లతోటి రీసౌండ్ వస్తుంది రోడ్డు. అయితే ఇప్పుడు మందు బాబులు పోలీసులను పెట్టిన కట్టాల కంటే
రోడ్ల మీద ట్రాఫిక్ ను కంట్రోల్ చేసి ఎటోలనటు మంచిగా పంపించిన దానికంటే పెద్ద తిప్పలే వచ్చిందట పోలీసు వాళ్ళకు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేసే మిషన్లు సరిపోయేటని లేక ఆగమాగం అవుతున్నారట పోలీసు వాళ్ళు. ఉన్నయేమో చక్కగా పనిచేస్తలేవాట. ఎప్పుడో 5 ఏళ్ల కిందట పట్నంలో ఉన్న 3 కమిషనరేట్లు ఉన్న అన్ని స్టేషన్లకు 8 మిషన్లు ఇచ్చిర్రట. ఇక దాంట్లో చాలా మిషన్లు ఇప్పుడు పనే చేస్తలేవాట. ఉన్న వాటితోటి చెకింగ్ చేద్దామంటే మస్తు ఆలస్యం అవుతున్నదట. డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లను ఎన్ని మలకల రిపేర్లు చేపించినా కూడా ఏం ఫాయిదా ఉంటలేదట. ఇక ఉన్న 1-2 మిషన్లతోటి టెస్టులు చేద్దామంటే చాలా మంది దొరకకుంటేనే పోతున్నారట. అయితే గిట్ల తక్కువ మిషన్లు ఉంటేనే గంతగానం కేసులు అవుతున్నాయి, గన్ని గనం ఫైన్లు కడుతున్నారంటే ఇంకా మిషన్లన్నీ పని చేస్తే కొత్త మిషన్లు కొంటే మందు దాగి బండి నడిపేటోళ్ళ పరిస్థితి ఏందో చూడుర్రిగా. మరి పని చేయని మిషన్లు మా నోట్ల నోకి ఎక్కువ రీడింగ్ వచ్చేటట్టు చేస్తున్నారా ఏంది? ఇప్పటికే కళ్ళు తాగినా కూడా మిషన్ వరుతాంది అని లొల్లులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక గీ ముచ్చటెరకైందంటే మిషన్ల మీద కేసులు వేసినా ఎత్తరు కావచ్చు మందు బాబులు. ఓ పోలీస్ అన్నలు జర్రంత జల్దిన మిషన్లు ఆర్డర్లు పెట్టుకోర్యా. ఇక ఇప్పుడు మా మాటల మోతెవరి రాముల తాత చేయాలి కదా. పెద్ద మనిషి ఏమి గురం ముంగటేసుకున్నాడో ఇయ్యాల పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే పార నేను గీన్నే దాచిన మరి లేదు కదా, ఎవడన్నా తీసిండా ఏంది? వారి శంకర్ గిడ పార దాచిన నువ్వు గీత తీసినావురా? నీ పారని ఏం తీసినా ముసలిడా గానే ఉంటా చూడు. అగో గాన్నే ఆన్నే ఏడున్నదిరా. అడగకుంటా నుడగకుంటేనే ఎవడు పడితే వాడే నా చేనులకు వస్తారు, ఏది పడితే అదే పట్టుకొని పోతా అంటారు అడ్డమైన మంది. ఏడున్నది ఏడ పాడుపడ్డది మరి. నువ్వు మంది వస్తువులను తీసుకోకుంటే అదే చాలు. నీ నోరుకు భయపడి కూడా జనాలు వచ్చి నీ వస్తువులను తీసుకొని పోతున్నారు ఆ పెద్ద మనిషి. అరే ఈయనే ఉన్నది కాదురా పార పాడై, ఈయన తిరుగుతానా కానీ కనబడతలేదు అసలుకే నాకు. అది కాదు ముసలిడా, ఇప్పుడు పార దొరకపోతే నన్నే అందుకు కాదు దొంగని. అయ్యో నీ ఏదో మాట వరుస కన్న తీయరాదురా, మాలిన కొంచెం పడబడుతుంది. సరే కానీ ఇక పాప జల్లి పోవాలి. మళ్ళీ బస్సు ఎక్కి నేను ఆడి పోయేటాలకు ఏ వాళ్ళు అవుతుందో ఏం పాడో కానీ ఇక అయితే కానీ జర నీకు పుణ్యం ఉంటుంది. అప్పుడో ఇప్పుడో నేను మళ్ళీ వచ్చేటాలకు ఏ వాళ్ళు అవుతుందో కానీ అప్పుడో ఇప్పుడో ముసలి దప్పున బతిలాడి మోటార్ వేసి నీళ్ళు భారీ అంటే నా తోటకు భారీ అసలు పుణ్యం ఉంటుంది. నీ పిల్లలు మంచుకుంటారు. ఎందుకంటే మళ్ళీ నేను వచ్చేటాలకి దీనికి నీళ్ళు కట్టకపోతే మరి ఏంటి పాడవుతుంది. చూడు అరే గింతగానం చేను శెల్కని ఇడిచిపెట్టి పోతున్నావు, ఇంతకు ఏడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావే? ఓ తాత అరే వచ్చిన ఆడే బుజ్జే. ఇగో నేను కేసీఆర్ సార్ దగ్గరికి పోతానా, ఇగో ఇంటికాడ అందరు మంచిగా పైలంగా ఉండేది. అట్లనే మాపటాలు అయిందనంటే మందల నుంచి బర్రె వస్తుంది, దాన్ని మొట్టుకు గట్టి అని చెప్పు ముసలి దానికి. అసలుకి అది దొంగ బర్రె, దాన్ని గట్టియకపోయినావు అనుకో నడిజావు రాత్రి తెంపుకొని ఎవరిని చిలకలన్నా పడ్డట్లేదు ఉంటే మొత్తం ఆగం చేసి ఇడిచిపెడుతుంది, దాన్ని వచ్చామనుకోట. అబ్బా నేను ఏ జన్మల ఏ పాపం చేసిన్నో ఈ జన్మల నువ్వు నా మెడకు పడ్డావు ముసలోడ. నేనేం అడుగుతున్నా, నువ్వేం చదువుతున్నావు? కేసీఆర్ సార్ దగ్గరికి ఎందుకు పోతున్నావే? గది చెప్పే, నీకు పుణ్యం ఉంటది. ఓహో అదా, నేను కేసీఆర్ సార్ దగ్గరికి పోయి వ్యవసాయం పనులు నేర్చుకొని కొన్ని వద్దులు వాళ్ళ ఫామ్ హౌజులనే వ్యవసాయం పనులు చేసి అన్ని తీర్ర ముచ్చట్లు తెలుసుకొని వచ్చి మళ్ళీ నేను నా వ్యవసాయం పని చేసుకుందాం అని చూస్తానా, అందుకే పోతానా. నీ అవ్వ దేశానికి ప్రధానమంత్రి అయితా అని శపథం పూరిన కేసీఆర్ సారు గా వ్యవసాయం పనులు ఎందుకు చేస్తాడే? ఎప్పుడు ఏదో ఒక రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటా ఉంటూనే ఉంటాడు గాని. అయ్యో అందరి కిస్మత్ మంచిగా అదే ఎవరి తల రాత ఎత్తున్నదో ఏం పాడో. అందుకే కదా కేసీఆర్ సార్ ఎలక్షన్ ముంగట్నే చెప్పా, నన్ను గెలిపించేది ఉంటే ప్రజలకు సేవ చేస్తా, ఓడగొచ్చేది ఉంటే పోయి ఫామ్ హౌస్లో కూర్చొని వ్యవసాయం పనులు చేసుకుంటా అని చెప్పిండు. అట్లా అన్నట్టుగానే కదా ఇప్పుడు వ్యవసాయం పనులు ముంగటేసుకున్నాడట కేసీఆర్ సారు. అరే నీ అవ్వ మొన్ననే కాదే కేసీఆర్ సారుకు తుండెముక ఆపరేషన్ అయ్యి దావకాన్ల నుంచి ఇంటికి వచ్చింది, గాయం కూడా ఇంకా మాననే లేదు. ఇప్పుడే సార్ పోయి వ్యవసాయం చేస్తున్నాడు, నువ్వు పోయి సార్ దగ్గర వ్యవసాయం పాటలు నేర్చుకుంటావా? అరే ఆ పక్క పంచి ఎవరైనా ఉండేది దాని మొక్క మీద నన్ను కుడిది నీళ్ళన్న కొట్టారు, అప్పుడన్నా తెలివి వస్తుంది కావచ్చు దానికి. అసలు నువ్వు ఏ సోయి నుండి మాట్లాడుతానవే నంగనాచి? కేసీఆర్ సార్ ఆల్రెడీ ఇత్తనాల దుకాణ పొలకు ఎరువుల దుకాణ పొలకు ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటాడట. ఎరికేనా ఇప్పుడు యాసంగిలో ఎసొంటి పంటలు వేయాలి, వానకాలంలో ఎసొంటి ఇత్తనాలు తీసుకొచ్చి పెట్టాలి, ఎసొంటి పురుగు మందులు వాడాలి అని. అంటే ఏందన్నట్టు
వ్యవసాయాన్ని ఒక పండుగ లెక్క చేసి వ్యవసాయం చేసి పంట పండించి మురిచిపోదామని చూస్తాడు అన్నట్టు కేసీఆర్ సారు. అందుకే నేను పోయి తెలుసుకోవాలి సార్ దగ్గర. అవును, నువ్వన్నది కూడా కరెక్టేనే. రైతుల పంట పొలాలకు కాళేశ్వరం నీళ్ళిచ్చి తాను తరించిండు. ఇప్పుడు అదే నీళ్ళతోని తాను వ్యవసాయం చేసి పంట పండించి మురిసిపోతాడు కావచ్చు. అవును పిల్ల, సారు ఎన్నెన్నో కలలుగా అన్నాడు. దేశానికి ప్రధానమంత్రి అయి దిశానిర్దేశం చేద్దాం అనుకున్నాడు. ఆయన తీసుకొచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసి ప్రజలకు కానుకగా ఇద్దాం అనుకున్నాడు. కానీ అదే ప్రజలు సారును జల్లిని ఇంత కూర్చునే పెట్టి రెస్ట్ తీసుకో అని అనిరి. అరే నీ అవ్వ, గెలిపోటములు సర్వసాధారణమే. ఎల్లకాలం బతకచ్చినమానే అట్లనే పదవులు కూడా ఎల్లకాలం ఉండేటి కాదు. కాబట్టి పదవులు పోయినోళ్ళు నిరాశ చెందకుండా సార్ లెక్కనే ధైర్యంగా పులి లెక్క బతకాలి. ఎరికేనా? అవు పులి బక్క పడితే సార్కలు బక్క పడతాయా? అందుకే నేను కూడా కేసీఆర్ సార్ తానకు పోయి 1 ఎకరంలో 1 కోటి రూపాయల పంటలు ఎట్లా పండియాలని అడిగి తెలుసుకొని నేను కూడా వచ్చి మళ్ళీ నా 20 గుంటల పొలంలో పంటలు వేసి అయ్యో సారంతా కాకపోయినా అంతో ఇంతో 10 లక్షల రూపాయల పంటలన్న వండియానా అట్లా చేద్దామని సార్ దగ్గరికి పోతాను. అరే నీ అవ్వ, కేసీఆర్ సార్కు ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్లకు నిన్నెడమోనిస్తారే. అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు నిన్ను మెడల్ పట్టి అవతలకి నూకెత్తారు. ఎరికేనా? నన్నెవలే నీకేసేది? చిన్నప్పుడు కేసీఆర్ సారు నేను రోకరాంకుంట కట్ట మీద గోలికాయల ఆటలు ఆడుకున్న ఎరికేనా? నేను వచ్చిన సారు అని ఒక్క ఫోన్ కొట్టిందనుకో, సారే నాకు ఎదురుగా వచ్చి నా భుజం మీద చేసి లోపలికి తీసుకొని పోతాడు. అట్లా మా దోస్తానా. అట్లనా? అయితే ఒక పని కేసీఆర్ సార్కు నేను నీ దగ్గరకు వస్తున్నానే, ఇద్దరు కలిసి వ్యవసాయం పనులు చేద్దాం అని ఫోన్ చేయ చూద్దాం. ఇప్పుడే ఫోన్ అంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది. ఫోన్ చేద్దును లేకపోతే కానీ ఇక ఆడి వెనక చేస్తా. అయ్యో ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దుగాలన్న చేస్తా. ఏతులు కొట్టిన కాడికి చాలు కానీ ఇంటికి పోయిగా. కాదు పిల్ల, కేసీఆర్ సార్కు వ్యవసాయం మీద ఎంత పాయిరం ఉంటే గట్ల ఇత్తనాల దుకాణపులకు ఫోన్ చేసి తెలుసుకుంటాడు చెప్పు. అందుకే కేసీఆర్ సార్ చేస్తున్న వ్యవసాయాన్ని ఒక్క పారన్న కండార చూసేద్దామని ఎత్తనైనా చేసి ఆడికి పోయి గోడ దునికైనా చూసేద్దామని పోతానంతే. పోనా? ఓ నీ అవ్వ, నువ్వు లేని కథలు వాడి తొంటిగా కొట్టుకుంటావా ఏంది ముసలోడా? అదంతా ఏదద్దు కానీ సప్పుడు చేయక ఇంటికో, ముసలిది నీకోసం ఎదురు చూస్తుంది. అట్లా అయితే నేను పోను కానీ సరే నీ కడమ వార్తలు చదువుకో. ఈ పారాడ దాశన్న ఇంటికి పోతాయి. శంకర్ ఉన్నావా? పోయినావు రే. వీడంతా ఫీల్ అవుతాడు. చూసినారులా, కేసీఆర్ సారు వ్యవసాయం పనులలో బిజీ కాబోతున్నాడట. ఇత్తునాలు మందులు అన్ని ఫామ్ హౌస్కి పట్టుకరానని ఒక దుఃఖనపాయనతోని సారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. మరి సారు సీఎం ఉన్నప్పుడే సరదాకే ఎకరానికి 1 కోటి రూపాయల పంట పండించిండు. మరి ఇప్పుడు ఫుల్ టైం వ్యవసాయానికే కేటాయిస్తున్నాడంటే ఎకరానికి ఇంకెన్ని కోట్ల రూపాయల దిగుబడి తెస్తాడో చూసుకోండి మళ్ళా అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. చూడాలి మరి సార్ ఏదన్నా పట్టుబడితే అసలుకే ఇడిచిపెట్టాడు కదా. ఇక మరి వ్యవసాయంలో ఇంకెన్ని కొత్త రికార్డులు కొడతాడో మరి. ఇక ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు అయిపోయినాయి. ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు అటకచ్చేస్తా మీకోసం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే. జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.